ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనము. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ప్రియమైన వల్ల ఆ దేవాది దేవుడు శారా నిమిత్తమై ఏమైతే చెప్పి ఉన్నారో ఆ రీతిగానే శారాని దేవుడు దర్శించాడు. తన మాట చొప్పునే చేసి ఉన్నాడు. ప్రియమైన వల్లరా, శారా చాలా సంవత్సరాలు గర్భఫలం లేక మరి పిల్లలు లేక ఎంతగానో బాధపడింది. కానీ ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూచిందో, అబ్రహాము ఎలా విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూశాడో, అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానమైతే ఇచ్చాడో ఆ ప్రకారముగానే ప్రియమైన వర్లరా దేవుడు శారాని దర్శించాడు. శారా చక్కగా గర్భవతిగా ఉంది. దేవుడు చెప్పిన నిర్ణయ కాలములోనే ఒక కుమారుణ్ణి కనడానికి దేవుడు శక్తి ఇచ్చాడు. ఈ రోజున ఆలోచించండి, దేవుడు చెప్పిన ప్రకారము చేయువాడు. అంతేకాదు, తన మాట చొప్పునే దేవుడు ఏ మాట అయితే చెప్పినాడో ఆ ప్రకారమే దేవుడు చేసే దేవుడండి. ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైతే ఆ నిర్ణయ కాలం వస్తుందో ఆ నిర్ణయ కాలంలోనే అన్నీ జరుగుతాయి. మనం అనుకుంటాం ఆ కాలముని మనం నిర్ణయించలేం, దేవుడే నిర్ణయిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి. ఎప్పుడైతే మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో దేవాది దేవుడు వచ్చాడో, అలాగే అబ్రహాము దేవునికి ఆతిథ్యము చేశాడో అక్కడే దేవుడు చెప్పాడు, ప్రియమైన వర్లరా, ఖచ్చితముగా నీ యొద్దకు నేను తిరిగి వచ్చేదను, శారాకు కుమారుడు కలుగుతుంది అన్నట్లుగా. కావున ప్రియమైన వర్లరా, దేవుడు చెప్పితే చేసే దేవుడే. చెప్పిన ప్రకారం శారాకి దేవుడు చేసి ఉన్నాడు. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు చెప్పిన ప్రకారం చేయవాడు. అలా చేయాలంటే మొదట విశ్వాసం ఉంచాలి. 2, నిర్ణయ కాలము వచ్చేంత వరకు నిరీక్షించాలి. ఆ 2 లేకపోతే మన పట్ల అద్భుతాలు జరగవండి. అబ్రహాము విశ్వాసం ఉంచాడు, నిరీక్షించాడు. కావున నిర్ణయ కాలంలో చక్కటి కుమారుణ్ణి పొందుకోగలిగాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.